తెలుగుదేశం పార్టీ పత్రికలు, వాళ్ళ మీడియా, వాళ్ళ అనుకూల వెబ్సైట్లు మరో మంత్రిని ఎవరినో గట్టిగా టార్గెట్ చేశాయి నిన్నటి నుంచి. మరో వాళ్ళ మంత్రిని, సొంత మంత్రిని ఎవరినో మరి మొత్తం మీద అయితే టార్గెట్ చేశారు. విషయం ఏంటంటే, విజయవాడ నుంచి బెంగళూరుకి లాస్ట్ టైం ఎప్పుడో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్య బెంగళూరు విజయవాడ బాగానే తిరుగుతున్నారు కదా జగన్ గారు. అట్లా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఈ ప్రభుత్వంలో కీలక మంత్రి కూడా అదే ఫ్లైట్లో ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వంగి వంగి దండాలు పెట్టారు అన్నది వీళ్ళ అబ్జెక్షన్. వీళ్ళు ఏమంటున్నారంటే, మాజీ ముఖ్యమంత్రిని చూసి మా ఒక పార్టీ అధినేతను చూసినప్పుడు విష్ చేయడంలో తప్పు లేకపోవచ్చు, కానీ ఆయన వంగి వంగి దండాలు పెట్టి వినయం ప్రదర్శించడాన్ని చూసి ప్రయాణికులే అవాక్కయ్యారంట. మరి వీళ్ళకైనా అందులో ఎవరున్నారో, ఎవరు అవాక్కయ్యారంటే చెప్పినారో మనకైతే తెలియదు. మొత్తం మీద ఒక కీలక మంత్రి అట. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ గారితోనూ అండ్ సీఎం అధికారులతోనూ చాలా సన్నిహితంగా ఉండి చాలా కీలకమైన బిల్లులన్నీ కానీ క్లియర్ చేయించుకొని ఆయన ఆర్థికంగా బాగానే వెనకేసుకున్నారు అని చెప్పి ఆ మంత్రి మీద అప్పుడు టీడీపీ వాళ్ళకి అప్పుడే కంప్లైంట్ ఉందట, టీడీపీ పెద్దలకు. అండ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సంబంధించిన వాళ్ళకు ఫేవర్ చేయడంలో ఈ మంత్రి గారు అయితే ఉత్సాహం చూపుతున్నారట. అంటే వీళ్ళ కథనాలు చెబుతూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్ళాయట. మరి ఎవరో ఆ కీలక మంత్రి మంచి మాటకారట. ఎవరో మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నాకైతే ఎవరు మనసులో మెదడడం లేదు పలానా పేరు అని. మరి అది నిజమో అబద్ధమో కూడా తెలియదు. ఒకవేళ మామూలుగా విష్ చేసినా కూడా వీళ్ళకి అంత పెద్ద వంగి వంగి దండాలు పెట్టినట్టు కనిపించిందా? మరి ఇంకేమో ఆ ఫ్లైట్లో ఉన్నారో లేకుండా అటువంటి వీడియోలు ఏమైనా బయటకు వస్తే చూడాలి. సో మొత్తం మీద వీళ్ళే టీడీపీ అనుకూల వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లస్ టీడీపీ వీళ్ళ మీడియా వీళ్ళే చెబుతూ ఉన్నారు కాబట్టి బహుశా జగన్ గారు ప్రయాణించిన ఫ్లైట్లో ఆ మినిస్టర్ గారు ఉండి ఉన్నా కూడా ఇంకెవరో ఒకరి దగ్గర ఏదైనా ఒక లీడ్ తీసుకునే విధంగా ప్రచారం చేస్తున్నారేమో కూడా తెలియదు. బట్ అల్టిమేట్గా వీళ్ళ ఆక్రోషం జగన్కు వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నదంటే వీళ్ళ ఆక్రోషం. మరి అధిష్టానం ఎట్లా స్పందిస్తుందో కూడా చూడాలి అని వీళ్ళే కన్క్లూడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంతకు ఎవరా మంత్రి, ఏమా కథ తెలియదు. ఏమైనా వివరాలు తెలిస్తే మీకు మళ్ళీ పంచుకుంటాను, మాట్లాడుకుందాం.